హలో వ్యూవర్స్, కళ్యాణ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్స్ చెప్పబడును. ఈ వీడియోను దయచేసి చివరి వరకు చూడండి. వర్షము నదులు రాయిన్ అండ్ రివర్స్ లెసన్ 7th క్లాస్ లెసన్ 2లో 2 భాగాలు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఇది 3వ భాగం. లెసన్ కొంచెం పెద్దది అవడం వలన ఈ లెసన్ని 3 భాగాలుగా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఫ్లడ్ ప్లైన్స్ అండ్ ఫ్లడ్స్, వరద మైదానాలు, వరదలు. A river does not contain the same amount of water all the year around. ఏ నదిలోనూ సంవత్సరం పొడుగునా ఒకే విధమైన నీటి ప్రవాహం ఉండదు. While the river is full during the rainy season, it usually shrinks during the dry season. వర్షాకాలంలో నది నిండుగా ప్రవహిస్తే ఎండాకాలంలో నీరు తగ్గుతుంది. The river through is very wide and it has high banks. నది మొత్తం చాలా వెడల్పుగా ఎత్తైన ఒడ్లతో ఉంది. This valley is filled with sand and gravel. దీని లోపల ఇసుక రాళ్లతో నిండి ఉంటుంది. The river flows as a small stream amidst them. వీటి మధ్య నది సన్నని కాలువలాగా ప్రవహిస్తుంది. యు విల్ నోటీస్ దట్ దెర్ ఆర్ నో ట్రీస్ హియర్. అందువల్ల చెట్లు పెరిగే అవకాశం లేదు. దిస్ ఈజ్ బికాజ్ ఎవ్రీ ఇయర్ వెన్ ఇట్ రైన్స్ హెవీలీ దిస్ వ్యాలీ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ allowing no permanent trees or plants to grow here. అధిక వర్షాల వల్ల చిన్న చెట్లు నాటడానికి, పెద్ద చెట్లు పెరగడానికి ఆస్కారం ఉండదు. దిస్ ట్రీలెస్ బెడ్ ఈజ్ కాల్డ్ ద ఫ్లడ్ ప్లైన్ ఆఫ్ ద రివర్. ఆల్ మేజర్ రివర్స్ హ్యావ్ దేర్ ఫ్లడ్ ప్లైన్స్. ఈ చెట్లు లేని భాగాన్ని నది తాలూకు వరద మైదానం అంటాం. అన్ని పెద్ద నదులకు ఇలాంటి వరద మైదానాలు ఉంటాయి. యు మస్ట్ హ్యావ్ హియర్డ్ దట్ డ్యూరింగ్ ద రైనీ సీజన్స్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ గెట్ ఫ్లడెడ్ డ్యూ టు ఎక్సెస్ రైన్ఫాల్. దేశంలో అధిక వర్షాల వల్ల వర్షాకాలంలో వరదలు వస్తాయి అని మీరు తెలుసుకున్నారు. యు మే హ్యావ్ రీడ్ అబౌట్ ఫ్లడ్ అక్కరింగ్ ఇన్ రివర్స్ లైక్ కృష్ణా, గోదావరి, బ్రహ్మపుత్ర ఆర్ ద గంగా. కృష్ణా, గోదావరి, బ్రహ్మపుత్ర, గంగా వంటి నదులలో దీని ప్రభావం కనిపిస్తుంది. ఫ్లడ్స్ హ్యావ్ బికమ్ ఏ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ రీసెంట్ ఇయర్స్. మన దేశంలో ఇటీవలి కాలంలో వరదలు పెద్ద సమస్యగా తయారైనాయి. ఓకే. సమ్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ద అదర్ ఈజ్ ఫ్లడెడ్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. దేశంలో కొంత భాగం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరద బారిన పడుతుంది. దిస్ కాజెస్ సెవెర్ డ్యామేజ్ టు పీపుల్, క్రాప్స్ అండ్ లైవ్ స్టాక్. ఇలాంటి వాటి వల్ల ప్రజలకు, పంటలకు, జీవకోటికి హాని కలుగుతుంది. లెట్ us ఫైండ్ అవుట్ ఇఫ్ వీ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు దిస్ ఇన్ ఎనీ వే. వరద నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలుసుకుని మనవంతు సహాయం అందించాలి. ఓకే. వెజిటేషన్ కవర్ ఆన్ ద ల్యాండ్, ట్రీస్, ప్లాంట్స్, గ్రాస్ ఎక్సెట్రా obstructs the run of rainwater and slows down the speed of its flow. పరివాహక ప్రాంతంలో మొక్కలను పెంచడం వల్ల, అంటే నదీ పరివాహక ప్రాంతంలో మొక్కలను పెంచడం వల్ల, అంటే చెట్లు, మొక్కలు, గడ్డి మొదలైనవి పెంచడం వల్ల వర్షపు నీటి ప్రవాహాన్ని తగ్గించగలం. ఓకే. This slowing down helps the rainwater to percolate into the soil. ప్రవాహ వేగాన్ని తగ్గిస్తూ నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం ఉంటుంది. Floods are often caused by sudden increase in the volume of water reaching a river.
నదిలోకి ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు చేరడం వలన సాధారణంగా వరదలు వస్తాయి. వెజిటేషన్ allows the water to flow slowly into the river, thus preventing sudden flooding. చెట్ల వల్ల నదికి నీరు నిదానంగా చేరుతుంది. వీటి వల్ల అకస్మాత్తుగా వచ్చే వరదలను తగ్గించవచ్చు, నివారించవచ్చు. It also helps to increase the amount of water which does into the soil. అంతేకాక వర్షపు నీటి వల్ల సంభవించే నేలకోతను తగ్గించగలం. వెజిటేషన్ ఆల్సో హెల్ప్స్ టు ప్రివెంట్ ఫ్లడ్స్ ఇన్ అదర్ వే. చెట్లు పెంచడం వల్ల మరో రకంగా కూడా వరదలు రాకుండా రక్షించుకోవచ్చు. ఇట్ రెడ్యూసెస్ ద ఎరోజన్ ఆఫ్ సాయిల్ బై రెయిన్ వాటర్. చెట్ల వల్ల వర్షపు నీటి ద్వారా భూమి కోతను నివారించగలం. ఇఫ్ దెర్ ఈజ్ ఎ లిటిల్ ఆర్ నో వెజిటేషన్, రెయిన్ వాటర్ కట్స్ అండ్ క్యారీస్ విత్ ఇట్ ఏ లాట్ ఆఫ్ టాప్ సాయిల్. ఒకవేళ చెట్లు లేనట్లయితే భూమి పైపొర వర్షపు నీటికి కొట్టుకొని పోతుంది. దిస్ సాయిల్ ఈజ్ డిపాజిటెడ్ ఆన్ ద రివర్ బెడ్ విచ్ రెడ్యూసెస్ ద డెప్త్ ఆఫ్ ద రివర్. ఇదంతా నదులలో చేరి నది లోతులను తగ్గిస్తుంది. దిస్ రిజల్ట్స్ ఇన్ ద రిడక్షన్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ ద రివర్ టు క్యారీ వాటర్. తత్ఫలితంగా నది తీసుకువెళ్ళే నీరు తగ్గుతుంది. దస్ విత్ ఈవెన్ ఎ లిటిల్ రైన్ ది రివర్స్ ఆర్ ఫ్లడెడ్ అండ్ దే ఓవర్ఫ్లో దేర్ బ్యాంక్స్ కాజింగ్ డ్యామేజ్. అప్పుడు తక్కువ వర్షం కురిసినా వరదలు వచ్చి నష్టం జరుగుతుంది. ఓకే, ఇఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ కవర్డ్ విత్ వెజిటేషన్, then soil erosion is greatly reduced. భూమి ఉపరితలం చెట్లు మొక్కలతో కప్పి ఉంటే మట్టి కొట్టుకుపోవడాన్ని ఎంతగానో నిరోధించవచ్చు. లెట్ us టేక్ ద కేస్ ఆఫ్ గంగా. ఉదాహరణకి గంగా నది. ఎర్లియర్ దేర్ వర్ డెన్స్ ఫారెస్ట్ ఆన్ ద హిమాలయస్ ఫ్రమ్ వేర్ ద గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఆరిజినేట్. పూర్వకాలంలో గంగకు దాని ఉపనదులకు జన్మస్థలమైన హిమాలయాలలో దట్టమైన అడవులు పుష్కలంగా ఉండేవి. ఇన్ ద రీసెంట్ ఇయర్స్ దేర్ హ్యాస్ బీన్ ఎ లార్జ్ స్కేల్ ఫీలింగ్ ఆఫ్ ట్రీస్ and hence the forest cover in the Himalayas has been reduced కన్సిడరబుల్లీ. ఇటీవలి కాలంలో హిమాలయాల్లో అడవుల్ని అధికంగా నరికివేయడం వలన అక్కడ అడవుల విస్తీర్ణం తగ్గిపోతున్నది. యాజ్ ఎ రిజల్ట్ ఎవ్రీ టైమ్ దెర్ ఈజ్ ఎ హెవీ రైన్ఫాల్, ది రెయిన్ వాటర్ ర్యాపిడ్లీ ఫ్లోస్ డౌన్ ది స్లోప్స్ ఆఫ్ ద మౌంటైన్స్ అండ్ ఫిల్స్ అప్ ద ఫ్లడ్ ప్లైన్ ఆఫ్ ద రివర్. దాని ఫలితంగా అధిక వర్షం పడినప్పుడల్లా వర్షపు నీరు వేగంగా కిందికి ప్రవహించి వరద మైదానాలు నిండిపోతున్నాయి. ది వాటర్స్ ఆర్ బ్రింగ్ ఎ వెరీ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సిల్ట్ అండ్ డిపాజిట్ ఇట్ ఆన్ ద రివర్ బెడ్. నీటి ద్వారా ఒండ్రు కూడా ఎక్కువగా కొట్టుకువచ్చి మేట వేస్తున్నాయి. దస్ రిజల్ట్స్ in frequent floods which cause heavy damage to life and property along the river. ఫలితంగా తరచూ వరదలు వస్తూ నదీ తీరం వెంట ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆల్ దిస్ టెల్స్ us the importance of protecting our forests and increasing the vegetative కవర్ ఓవర్ అదర్ ల్యాండ్స్. దీనివల్ల అడవుల రక్షణకున్న ప్రాముఖ్యం
భూమిపైన మొక్కలను పెంచవలసిన అవసరం తెలుస్తుంది. ఓకే, ఫేసింగ్ ద ఛాలెంజ్ ఇన్ సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్. తుఫానులు, వరదల సమయాల్లో ఎదురయ్యే ఇబ్బందులు. అవర్ స్టేట్ హ్యాస్ ఎ లాంగ్ కోస్ట్ లైన్ అండ్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ ఫేస్డ్ విత్ వెరీ డిస్ట్రక్టివ్ సైక్లోన్స్. మన రాష్ట్రానికి పొడవైన తీరరేఖ ఉండడం వల్ల వినాశకరమైన తుఫానులు ఎక్కువగా సంభవిస్తాయి. వెన్ హెవీ విండ్స్ blow from the sea, heavy rains lash the lands, and high waves make the sea very unsafe. సముద్రం నుంచి వీచే గాలులు భూప్రాంతాలకు నష్టం చేస్తాయి. ఎత్తైన సముద్రపు అలలు సముద్ర తీర ప్రాంతాలకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. దీస్ యూజువలీ అక్కర్ బిట్వీన్ జూన్ అండ్ డిసెంబర్. ఈ పరిస్థితులు జూన్ మరియు డిసెంబర్ నెలల మధ్యకాలంలో సంభవిస్తాయి. ఓకే, ది వర్స్ట్ సైక్లోన్ హిట్ ద స్టేట్ ఇన్ నవంబర్ 1977. పెర్హాప్స్ ది వర్స్ట్ సైక్లోనిక్ స్టార్మ్ టు హిట్ ద ఇండియన్ షోర్స్. మన రాష్ట్రంలో భయంకరమైన తుఫాను నవంబర్ 1977లో సంభవించింది. 6 మీటర్ హై టైడల్ వేవ్స్ స్వెప్ట్ అక్రాస్ విలేజెస్ ఇన్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కిల్లింగ్ 9,941 పీపుల్. అట్లీస్ట్ 100 villages were washed away by the cyclonic storms and the ensuing floods. 6 మీటర్ల ఎత్తున్న సముద్రపు అలలు ఆంధ్ర కోస్తా తీరంలోని కనీసం 100 గ్రామాలను సర్వనాశనం చేసి 9,941 మంది ప్రాణాలను బలిగొన్నది ఈ సైక్లోనిక్ స్టార్మ్. ఓకే, seen from air it seemed like a sheet of water drawn over the affected areas floated in the swirling waters. ఆకాశం నుండి చూస్తే ఈ ప్రాంతాలు వరద నీటిలో తేలియాడుతున్నట్లు కనిపించింది. About 100 people who left their homes to seek shelter in the building in Bapatla town died when the building collapsed. రక్షణ నిమిత్తం బాపట్లలోని ఒక భవనం మీదకెక్కిన సుమారు 100 మంది ఆ భవనం కూలిపోవడం వల్ల దుర్మరణం పాలైనారు. మోస్ట్ లైవ్స్ వర్ లాస్ట్ ఇన్ దివిసీమ, కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా జిల్లాలోని దివిసీమ గ్రామంలో చాలామంది మృత్యువాత పడ్డారు. ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్స్ మే సీమ్ న్యాచురల్ ఓవర్ విచ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ నో కంట్రోల్. తుఫానులు ప్రకృతి సిద్ధమని, వీటిపై మానవ నియంత్రణ లేదని అనిపించింది. హౌఎవర్, ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ డిజాస్టర్స్ ఆర్ హైటెండెడ్ ఆర్ lessened due to how our society is organized and prepared. మన సామాజిక నిర్మాణాన్ని బట్టి, సంసిద్ధతను బట్టి ఇటువంటి వైపరీత్యాల ప్రభావము ఎక్కువగానో తక్కువగానో ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు సీ హూ lives in the most vulnerable part of the land which is most affected by cyclones, you will find that it is the poorest people who live there with least resources to defend themselves. ఉదాహరణకు,
తుఫానులు ఎక్కువగా సంభవించే తీర ప్రాంతాలలో నివసించే పేద ప్రజలకు వీటిని ఎదుర్కొనే సాధనాలు సామర్థ్యము తక్కువ. ది సీ కోస్ట్స్ ఆర్ లైన్డ్ విత్ ద హట్స్ ఆఫ్ పూర్ ఫిషర్ folk and lowlands of the towns and villages which get flooded are usually inhabited by the slums of the poor. తీర ప్రాంతాలలో పేద మత్స్యకారుల గుడిసెలు ఉంటాయి. అలాగే పట్టణాల్లో ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలలో పేద ప్రజల మురికివాడలు ఉంటాయి. The people who live in high cement concrete buildings are able to store food, water, etc. for many days. కాంక్రీటు బిల్డింగులలో నివసించే ప్రజలు అవసరమైన ఆహారం, నీరు కొన్ని రోజులకు సరిపడా నిల్వ చేసుకోగలుగుతారు. Thus we can see that disasters affect the poorest most. అంటే ఈ వైపరీత్యాల వలన పేద ప్రజలు ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతారు. యూజువలీ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఫ్లడ్ వాటర్స్ రిసీడ్ ఆల్ సోర్సెస్ ఆఫ్ వాటర్ ఆర్ పొల్యూటెడ్ అండ్ బికమ్ అన్సేఫ్ ఫర్ డ్రింకింగ్. వరద తగ్గుముఖం పట్టిన తరువాత తాగే నీటి వనరులన్నీ కలుషితమై నీరు తాగడానికి పనికి రాకుండా పోతుంది. బట్ పీపుల్ especially the poor are forced to use the polluted water and face the risk of several diseases like cholera, dysentery, jaundice, etc. కానీ పేద ప్రజానికం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కలుషిత నీరు తాగడంతో కలరా, కామెర్లు వంటి అంటురోగాల బారిన పడతారు. Only those with resources are able to arrange for safe bottled water to drink. కొద్దిమందికి మాత్రమే శుద్ధి చేసిన మంచినీరు తాగే అవకాశం ఉంటుంది. Since roads are damaged and it rains heavily, bringing in relief to worst affected areas is not easy. అధిక వర్షాల వల్ల పాడైన రోడ్లను పునరుద్ధరించడం అంత తేలికైన పని కాదు. హియర్ పీపుల్ ఆర్ ఫోర్స్డ్ టు రిలై ఆన్ దేర్ ఓన్ రిసోర్సెస్ టు సేవ్ దెమ్సెల్వ్స్. ఇటువంటి ప్రాంతాలలో ప్రజలు తమకు తాము రక్షించుకోవడానికి సొంత వనరులపైనే ఆధారపడతారు. వైల్ ద ఇమీడియట్ డ్యామేజ్ ఆఫ్ ది సైక్లోన్స్ is also heavy, like loss of lives, crops, houses, etc. More importantly, they also cause long-term damages. జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మొదలైనవి తుఫానుల వల్ల కలిగే దుష్ఫలితాలు. వీటి వల్ల దీర్ఘకాలంలో కలిగే నష్టాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, the life savings of most of the poor stored in the houses in the form of food, tools, cattle, small shops, vehicles, boats, nets, etc. are destroyed. పేద ప్రజలు తమ అవసరాల నిమిత్తం గృహాలలో నిల్వ చేసుకున్న ఆహార పదార్థాలు, వస్తువులు, పశువులు, వాహనాలు, చిన్న చిన్న షాపులు, పడవలు, వలలు మొదలైనవి నాశనం అవుతాయి. టు గో బ్యాక్ టు దేర్ వర్క్ దే నీడ్ టు బై ఆల్ దీస్ అగైన్. వీరు మళ్ళా పనికి వెళ్ళటానికి ఈ పాడైన వస్తువులన్నింటినీ కొనుగోలు చేసుకోవాలి. మెనీ ఫ్యామిలీస్ మే లూజ్ దేర్ వర్కింగ్ మెంబర్స్. చాలా కుటుంబాల వారు తమ కుటుంబ సభ్యులను కూడా కోల్పోతారు. డైలీ వేజ్ వర్కర్స్ ఫేస్ లాస్ ఆఫ్ వర్క్ ఫర్ సెవరల్ వీక్స్ till normalcy returns and therefore loss of
లైవ్లీహుడ్. దినసరి వేతన కార్మికులు వైపరీత్యాలు ఏర్పడిన తరువాత మామూలు వాతావరణం ఏర్పడే వరకు కొన్ని వారాల పాటు ఉపాధి కోల్పోతారు. ఫార్మర్స్ టు నాట్ ఓన్లీ ఫేస్ లాస్ ఆఫ్ క్రాప్స్ బట్ ఆల్సో పర్మనెంట్ డ్యామేజ్ టు దేర్ ల్యాండ్స్. రైతులు తమ పంటను కోల్పోవడమే కాకుండా పంట భూమికి ఏర్పడిన నష్టాన్ని కూడా భరించాలి. హౌ కెన్ పీపుల్ నీడ్ ద ఛాలెంజ్ ఆఫ్ డిజాస్టర్స్ లైక్ సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్. తుఫానులు, వరదలు లాంటి వైపరీత్యాలు ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలి? దిస్ కెన్ బి డన్ త్రూ లాంగ్ టర్మ్ ప్లానింగ్ బై గవర్నమెంట్స్ అండ్ క్లోజ్ కోఆపరేషన్ బిట్వీన్ ద పీపుల్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్. ప్రభుత్వాలు తయారు చేసే దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రజలు, ప్రభుత్వ సంస్థలు కలిసి ఈ వైపరీత్యాలను ఎదుర్కోవాలి. విత్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ బై ద గవర్నమెంట్ today is the possible to predict considerably in advance the possibilities of natural disasters like cyclone and flood, particularly regions that are most vulnerable. ఈ రోజులలో తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గురించి ముందుగా ఊహించి చెప్పడం కష్టమేమీ కాదు. వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలలో అవసరమైన సంరక్షణా చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్స్ దస్ పుట్ ఇన్ ప్లేస్ దీస్ సిస్టమ్స్ అండ్ ఇన్ఫార్మ్ పీపుల్ అబౌట్ పాసిబిలిటీ ఆఫ్ డిజాస్టర్స్. ప్రకృతి వైపరీత్యాలకు సంభవించిన విషయాలను, సంరక్షణా చర్యలు మొదలైన అంశాలన్నింటినీ ప్రజలకు ప్రభుత్వం ముందుగా తెలియజేస్తుంది. Governments are also responsible for providing for long-term security of all people by building strong roads which are not easily destroyed, safe paka houses for those living in vulnerable areas like sea coast or along the rivers or in low lands. ప్రజలందరికీ దీర్ఘకాలం రక్షణ ఉండే విధంగా పక్కా ఇల్లు నిర్మించాలి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడే రోడ్ల నిర్మాణం, ప్రత్యేకించి తీర ప్రాంతాలకు పక్కా ఇల్లు నిర్మించాలి. ఫుడ్, వాటర్ అండ్ మెడికల్ ఎమర్జెన్సీ టీమ్స్ షుడ్ బి కెప్ట్ రెడీ వెనెవర్ దేర్ ఈజ్ ఏ ఫోర్కాస్ట్ ఆఫ్ సైక్లోన్. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆహార, వైద్య సదుపాయాలు, మంచినీటి సదుపాయాలు, రక్షణ దళాలు సిద్ధంగా ఉంచుకోవాలి. హౌ కెన్ ద పీపుల్ ప్రిపేర్ ఫర్ డిజాస్టర్స్? వైపరీత్యాల కోసం ప్రజలను ఏ విధంగా సంసిద్ధపరచాలి? నెంబర్ 1, సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్ ఆర్ ఏ సీజనబుల్ phenomenon. During the cyclone, listen to radio or TV weather reports, and in case of a cyclone /flood warning, ensure that everyone is alerted. This is usually done through loudspeakers or by going from door to door. తుఫానులు, వరదలు కాలానుగుణంగా సంభవిస్తాయి. ఈ కాలంలో టీవీ, రేడియోలు మొదలైన ప్రసార మాధ్యమాల ద్వారా లేదా ఇంటింటికి తిరిగి చెప్పి ప్రజలను అప్రమత్తులను చేయాలి. నెంబర్ 2, కీప్ అన్ ఎమర్జెన్సీ కిట్ రెడీ at home. These kits should contain important papers and some food materials, currency, information about important telephone numbers that may have to be contacted during emergency should also be stored in the kit.
ప్రతి ఇంట్లో అత్యవసర కిట్ అంటే ఎమర్జెన్సీ కిట్ సిద్ధంగా ఉండేటట్లు చూడాలి. ఈ కిట్లో కొన్ని ముఖ్యమైన కాగితాలు, ఆహార పదార్థాలు, డబ్బు, అవసరమైన సమయంలో ఉపయోగపడే ఫోన్ నెంబర్లు ఉండాలి. Number 3. The nearest available place where refuge could be sought in case of a cyclone should be identified in advance. తుఫాను సంభవిస్తే వెళ్ళడానికి దగ్గరలోని పునరావాస కేంద్రం ఏదో ముందుగానే తెలుసుకోవాలి. నెంబర్ 4. వేర్ నెససరీ ద వాల్స్ ఆఫ్ ది హౌస్, రూఫింగ్, డోర్స్ అండ్ విండోస్ షుడ్ బి స్ట్రెంథెన్డ్. అవసరమైతే ఇంటి గోడలు, పైకప్పు, తలుపులు, కిటికీలు బలపరచాలి. నెంబర్ 5. వెన్ యు గెట్ ఎ సైక్లోన్ వార్నింగ్, స్టోర్ adequate drinking water and food grains in waterproof bags. తుఫాను హెచ్చరికలు తెలిసిన వెంటనే తడవని బ్యాగులో మంచినీరు, ఆహార పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. నెంబర్ 6. డు నాట్ వెంచర్ అవుట్ సైడ్, స్పెషలీ ఇంటూ ద సీ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ద వార్నింగ్ హ్యాస్ బీన్ సౌండెడ్. హెచ్చరికలు విన్న తర్వాత బయటకు, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళకూడదు. క్లోజ్ డోర్స్ అండ్ విండోస్ అండ్ స్టే ఇండోర్స్. తలుపులు, కిటికీలు మూసేసి ఇంటి లోపలే ఉండాలి. మూవ్ టు ఏ పక్కా బిల్డింగ్ ఇఫ్ యు ఫీల్ యువర్ హౌస్ ఈజ్ టూ వీక్ టు విత్స్టాండ్ ఈవెన్ అన్ ఆర్డినరీ అప్సర్జ్. మీ ఇల్లు సురక్షితం కాదని భావిస్తే దగ్గరలోని పక్కా భవనంలోకి వెళ్ళాలి. నెక్స్ట్ 9th. If the cyclone strikes while you are in a vehicle, stop but keep away from the shore, trees, electric poles and other objects that may be uprooted during the gale. మీరు వాహనం మీద ఉండగా తుఫాను సంభవిస్తే వాహనాన్ని ఆపి సముద్ర తీరము, చెట్లు, ఎలక్ట్రిక్ స్తంభాలకు దూరంగా ఉండాలి. ప్రచండమైన గాలికి అవి మీద పడతాయి. నెక్స్ట్ 10th point. ఇఫ్ ద సైక్లోన్ విండ్ సడన్లీ డ్రాప్స్, డు నాట్ వెంచర్ అవుట్ యాజ్ దిస్ కుడ్ బి ది ఐ ఆఫ్ ది సైక్లోన్. వెయిట్ టిల్ ద ఆల్ క్లియర్ డిక్లరేషన్ ఈజ్ మేడ్ అఫీషియలీ. తుఫాను గాలి హఠాత్తుగా ఆగిపోయినట్లు అయితే అధికార యంత్రాంగం ప్రకటించే వరకు బయటకు రాకూడదు. హీడ్ టు సచ్ అడ్వైజ్ యాజ్ మే బీ కమింగ్ త్రూ రేడియో బ్రాడ్కాస్ట్. రేడియో ద్వారా ప్రసారమయ్యే సలహాలు పాటించాలి. నెక్స్ట్ 12th. ఈవెన్ ఆఫ్టర్ ఆల్ క్లియర్ has been sounded, take necessary precautions while moving to or out of your house. There may be partially uprooted trees or poles. తుఫాను ప్రమాదం లేదని తెలిసాక తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో రోడ్లపైన పడిన చెట్లు, స్తంభాలు వంటి వాటిని జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ 13. లుక్ అవుట్ ఫర్ స్నేక్స్ దట్ మే హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ హోల్స్. కలుగుల నుంచి పాములు బయటకు వచ్చి ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. డు నాట్ ఎంటర్ ఫ్లడ్ వాటర్స్, దే మే బీ టూ డీప్. వరద నీటిలోకి వెళ్ళకూడదు, అవి బాగా లోతుగా ఉండవచ్చు. As a student group, you can play a very significant role in spreading awareness about the above precautions. విద్యార్థులుగా మీరందరూ పైన పేర్కొన్న ముందు జాగ్రత్తలను వ్యాప్తి చేయడంలో, వీటి పట్ల ప్రజలను చైతన్యపరచడంలో ముఖ్య పాత్ర వహించాలి. ఓకే.
ఇంతటితో 7వ తరగతి 2వ పాఠం పూర్తయినది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు కళ్యాణ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.